సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ద న్యూ వీడియో. ఈ రోజు అయితే మనం iQOO Z9X గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. సో వీడియో మొత్తం చూడండి, అసలు ఈ ప్రాసెసర్ ఏంటి, డిస్ప్లే ఎలా ఉంటుంది, అసలు ఈ ఫోన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మనం రీటైల్ బాక్స్ లుక్ గురించి చూసుకున్నట్టయితే అది కూడా చాలా మంచి లుక్ అయితే ఇచ్చారు. సో సార్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో హెడ్ అండ్ బాడీకి అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇందులో మనకి 8 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇనిషియల్ గా డివైస్ ఉంటుంది, క్లియర్ TPU కేస్. సో వాడిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఒక Type A to Type C కేబుల్ ఉంటుంది, 44 వాట్స్ ఛార్జర్ కూడా వస్తుంది, అండ్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక గుడ్ మూవ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి స్లిమ్మెస్ట్ ఫోన్ థిక్నెస్ అని అయితే చెప్పుకోవచ్చు. 7.99 mm థిక్నెస్ తో వస్తుంది, అరౌండ్ ఒక 200 grams వెయిట్ తోనైతే వస్తుంది. అండ్ మనకి సైడ్ అండ్ బాడీ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటల్ తోనైతే ఇస్తున్నారు. సో మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అల్యూమినియం ఇంకేదైనా కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇలాంటివి అయితే ఇస్తున్నారు. అండ్ దీనికి ఇంకోటి నాకు ఏది నచ్చిందంటే AG గ్లాస్ మ్యాట్ ఫినిష్ అయితే ఇస్తున్నారు బ్యాక్ సైడ్. ఈ మ్యాటి ఫినిష్ వల్ల ఒక మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది ఫోన్. బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2 days బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. హెవీ యూజ్ ఉన్నా ఆర్ 5G యూజ్ ఉన్నా అట్లీస్ట్ 1.5 day అయితే వస్తుంది. సో మనం ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 0 to 50% ఛార్జ్ అవ్వడానికి 37 నిమిషాలు పడుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 గంట 20 నిమిషాలు అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. సో మనకి ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫాస్టెస్ట్ ప్రాసెసర్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ విత్ 4 nanometer టెక్నాలజీ బెనిఫిట్ తోనైతే వస్తుంది. ఇందులో మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి 8 5G బ్యాండ్స్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది స్మూత్లీ వర్క్ అవుతుంది డే టు డే లైఫ్ లో కూడా. ఇది మనకి గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే ఫోన్ కొద్దిగా వార్మ్ అవుతుంది, అది అన్నిట్లో కామనే. సో ఆ ఫోన్ ఒకటి కొంచెం వార్మ్ అవుతుంది. అండ్ ఇందులో నేను కొంచెం బ్లాట్వేర్ కూడా అయితే అబ్జర్వ్ చేశాను. ఇందులో ఇదైతే అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ని కవర్ చేస్తుంది. ఇందులో అయితే మనకి LPDDR4X కి సంబంధించిన ర్యామ్ ఉంది, UFS 2.2 కి సంబంధించిన రోమ్ అయితే ఉంది. ఇందులో మనకి ఇదైతే ఫ్యాబులస్ గా ఉంటుంది. మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నా కూడా ఫ్యాబులస్ వర్క్ అయితే అవుతుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.72 inches ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉండదు. ఇందులో మనకి IPS డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కకు పెట్టేసి రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 8 levels రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మనం ఏ యాప్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆ రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మనకైతే ఒక స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. క్రిస్ప్ అండ్ క్లియర్ పిక్చర్స్ ని కూడా తీసుకోవచ్చు మనం దీంతో. బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. ఒకటే విషయం నాకు నచ్చింది ఏంటంటే HDR కంటెంట్ మనం ఇందులో వాచ్ చేయడానికి ఉండదు. సో ఒక 1500 పెంచినా కూడా HDR కంటెంట్ కూడా వాచ్ చేయడానికి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఈ ప్రైజింగ్ ని దృష్టిలో పెట్టుకున్నారేమో HDR కంటెంట్ వాచ్ చేయడానికి అయితే లేదు. సో ఓకే, ఆడియో డిపార్ట్మెంట్ గురించి వచ్చినట్టయితే మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మనం అప్ టు 300% వాల్యూమ్ ని బూస్ట్ చేసుకోవచ్చు. 3.5 mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఈ మధ్యలో ఎక్కువ అందరూ TWS కి అయితే అలవాటు పడిపోతున్నారు. సో ఈ వైరింగ్ ని ఇష్టపడే వాళ్ళైతే ఈ ఆడియో జాక్ ఇచ్చినందుకు కూడా నాకు కొంచెం బాగా అనిపించింది. ఒక కొత్త మూవ్ అయితే తీసుకొచ్చారనిపించింది. ఇందులో మనకి ఏంటంటే డాల్బీ ఆడియో అయితే ఉండదు, మనకి హైరెస్ ఆడియో అయితే ఉంటుంది. సో ఇలా వీళ్ళు కొంచెం మనం డిసప్పాయింట్ చేసినా వీళ్ళు మనకు ఒక కస్టమైజ్డ్ ఆడియో ప్రొఫైల్ అయితే ఇచ్చారు. సో దానివల్ల ఒక మంచి ఎన్హాన్స్డ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో ఇదైతే బాగా అనిపించింది. ఒక దగ్గర తగ్గించినా ఇంకో దగ్గర దాన్ని కొంచెం ఆ లెవెల్ ని మెయింటైన్ చేశారనిపించింది. సో ఆడియో కంప్లీట్ అయిపోయి మనం కెమెరా గురించి వచ్చినట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఒక మంచి డీసెంట్ ఫోటోగ్రఫీ ఇస్తుంది, డీసెంట్ పిక్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సో ఇది కూడా మనకి మంచిగా అయితే వర్క్ చేస్తుంది. సో బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ కి చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. క్వైట్ డీసెంట్ పిక్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి OIS ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. EIS ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి యాంటీ షేక్ ఫీచర్ ఉంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు 1080p 30 FPS లో అయితే మనం యాంటీ షేక్ ఫీచర్ ని అప్పటి వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. క్రేజీ ఫీచర్ ఏంటంటే 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం అయితే నాకు క్రేజీ మూవ్ అయితే అనిపించింది. చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చారనిపించింది. ఇందులో మనకి యాప్ క్లోనింగ్ ఉంది. అండ్ మనము ఇందులో మనకి వీళ్ళు డిఫాల్ట్ డైలర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ రికార్డ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఎలాంటిది జరగదు, ఎందుకంటే వీళ్ళకి ఇన్బిల్ట్ డిఫాల్ట్ డైలర్ ఉన్నందుకు. అండ్ మనకి ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, AI ఫేస్ అన్లాక్ ఉంది. అన్ని సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. గైరోస్కోప్ కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ ఎక్సెట్రా ఇలాంటివన్నీ సెన్సార్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇందులో మనకి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైతోనైతే ఇస్తారు.
అండ్ ఇవన్నీ అయిపోయి ప్రైజింగ్ సెగ్మెంట్ గురించి మనం వచ్చినట్టయితే మీకు ఫోటో అయితే ఇస్తాను. ప్రైస్ చూసుకున్నట్టయితే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకు 12,999 పడుతుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ చూసుకున్నట్టయితే 14,999 పడుతుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ చూసుకున్నట్టయితే 15,999. సో ఇందులో మనకి ఏంటంటే బ్యాంక్ ఆఫర్స్తో కలిపి ఎఫెక్టివ్ ప్రైస్ టేబుల్ కూడా నీకు ఫోటో అయితే ఇచ్చాను. సో ఆ ఫోటో వచ్చేసి ఐక్యూ వాళ్ళు పబ్లిష్ చేసింది. అండ్ మనకి 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ పైన. ఈ ఫోన్లో మీకు ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో మీకు ఒక అండర్ బడ్జెట్లో ఒక ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఓకే, బాగుంటుంది, మీరు గేమింగ్ పరంగా బాగుంటుంది, మీరు గేమ్ ఆడిన వాళ్ళైనా బాగుంటుంది, కెమెరాస్ కూడా అయితే బాగుంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి కనిసి ఆల్లో పెట్టుకోవడం వల్ల మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.